హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం స్పెషల్ వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఈ వీడియోలో మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజని, ప్రసాదాలు ఏం చేశాను ఏంటి అనేది, అండ్ ప్రసాదాలు తక్కువ టైంలో ఎన్ని చేయొచ్చు అనేది మీకు ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను. నెక్స్ట్ మనం ప్రసాదాలని ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ ప్రసాదం వచ్చేసి పులిహోర. దీనికోసం చింతపండుని వాష్ చేసి నానబెట్టుకోండి. ఒక లెమన్ సైజ్ అంతా చింతపండుని తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని మెంతులు, మిరియాలు, అలానే 2 లేదా 3 గ్రీన్ చిల్లీస్ వేసుకోండి. ఒక 3 ఎండుమిర్చి వేసి కొంచెం ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి పల్లీలు, శనగపప్పు, మినపప్పుని అన్ని 1 స్పూన్ వరకు వేస్తున్నాను. వీటిని కూడా కాసేపు ఫ్రై చేసుకుందాం. అలానే కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ వరకు సాల్ట్ని వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం నానబెట్టుకున్న చింతపండు రసంని వేసి మరిగించండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మరిగించాలి. చూసారు కదా, ఇలా థిక్ గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చాక ఆఫ్ చేసుకోండి. సో పులిహోర పులుసు అనేది రెడీ అయింది. ఇక్కడ నేను రైస్ ఆల్రెడీ కుక్ చేసుకున్నాను. సో ప్రసాదం కోసం కాబట్టి కొంచెం ఈ ప్లేట్లో వేసి రైస్ అంతా కూల్ అయ్యాక అందులో ఈ పులిహోరను వేసి కలిపేసుకోండి. అంతే అండి, పులిహోర రెడీ అయిపోయింది. నెక్స్ట్ ప్రసాదం వచ్చేసి దద్దోజనం. సో నేను ఆల్రెడీ రైస్ని కుక్ చేసుకున్నానని చెప్పా కదా, అదే ఒక బౌల్లోకి కొంచెం రైస్ని వేసుకొని, ప్రసాదం కోసం కాబట్టి కొంచెం రైస్ని వేసుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్, అలానే 2 స్పూన్స్ కర్డ్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం కరివేపాకు, మినపప్పు, శనగపప్పు, కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసి తాలింపు పెట్టేసుకొని ఇందులో వేసి మొత్తం మిక్స్ చేసుకోండి. అంతే అండి, దద్దోజనం కూడా రెడీ అయింది. సో నెక్స్ట్ వచ్చేసి పూర్ణం బూరెలు, బట్ మేము పునుగులు అని అంటాము. సో దీనికోసం 1 కప్ వరకు శనగపప్పుని తీసుకుంటున్నాను. వాష్ చేసి ఒక 2 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. ఒక 2 అవర్స్ తర్వాత ఈ పప్పుని కుక్కర్లో వేసి అందులో వాటర్ మీరు తీసుకున్న కప్పుతో 1.5 కప్ వరకు వాటర్ని తీసుకోండి. ఒక 2 to 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. సో ఇక్కడ చూసారు కదా, పప్పు ఉడికింది. చాలా వరకు అందరూ మిక్సీలో వేసి పేస్ట్ చేసుకుంటారు, బట్ అలా అవసరం లేదు. మనం 2 అవర్స్ ముందే పప్పును నానబెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి హ్యాండ్తో మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను బెల్లం యూజ్ చేయట్లేదు, షుగర్ వేస్తున్నాను. సో 1 కప్ వరకు శనగపప్పు తీసుకున్నాం కదా, 1/2 కప్ షుగర్ని వేస్తున్నాను. మీరు బెల్లం వేయాలనుకుంటే శనగపప్పు ఎంత తీసుకున్నారో అంత బెల్లం వేసుకోండి. ఇదంతా కూడా మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ పప్పు చూసారు కదా, హ్యాండ్తో మొత్తం మ్యాష్ చేసేసి షుగర్ని ఇందులో వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. పూర్ణం అనేది ఇలా ఉండాలి, అప్పుడే బూరెలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి. ఇలా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలానే అంతా పూర్ణం కూడా బాల్స్ లాగా చేసేసుకోండి. సో ఇక్కడ బూరెలు చేయాలంటే పిండి కావాలి కదా, సో అందరూ మినపప్పుతో చేస్తారు, బట్ అలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. 1 కప్ వరకు గోధుమ పిండి తీసుకొని కొన్ని వాటర్ వేస్తూ లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి సరిపడా ఆయిల్ని వేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పూర్ణం ఇందులో వేసి పిండిలో కోట్ చేసి ఇలా 1 by 1 వేసుకోండి. టూ సైడ్స్ టర్న్ చేస్తూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక పక్కకు తీసుకోండి. ఇలానే మిగతా బూరెలు చేసుకోవాలి. సో పూర్ణం బూరెలు రెడీ.
నెక్స్ట్ వచ్చేసి సేమియా. ఒక బౌల్ తీసుకొని సేమియాని ఇందులో వేసి కొద్దిగా నెయ్యిని వేసి ఫ్రై చేసుకోండి. సేమియా కొంచెం వేగాక అలానే ఇందులోకి ఇంకొంచెం నెయ్యిని వేసి కాజు, బాదం, కిస్మిస్ వేసి ఇవి కూడా ఫ్రై చేసుకోండి. ఒక 1 కప్ వరకు పాలని పోసుకుందాం. అలానే ఇందులోకి షుగర్ అయినా వేసుకోవచ్చు, బెల్లమైనా వేసుకోవచ్చు. నేనైతే 5 స్పూన్స్ షుగర్ని వేస్తున్నాను. షుగర్ని వేసి మొత్తం మిక్స్ చేసి కాసేపు ఒక 10 to 5 మినిట్స్ మరిగిస్తే సరిపోతుంది. అంతే అండి, సేమియా కూడా రెడీ. నెక్స్ట్ సాంబార్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ 1 కప్ కందిపప్పు, 1 కప్ మసూర్ దాల్ తీసుకుంటున్నాను. నేను ఆల్రెడీ 2 అవర్స్ ముందే నానబెట్టుకున్నాను. ఇదంతా కూడా కుక్కర్లో వేసి కొద్దిగా సాల్ట్, కొంచెం పసుపు వేసి ఒక 2 to 3 విజిల్స్ వచ్చేంతవరకు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 5 గ్రీన్ చిల్లీస్, 2 మీడియం సైజ్ ఆనియన్స్ని చాప్ చేసి తీసుకున్నాను. అవి కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. అలానే ఇందులోకి కొద్దిగా ఇంగువ వేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోకి 1 స్పూన్ వరకు పసుపును వేసి ఒకసారి మిక్స్ చేసేసుకోండి. 2 లవంగం, యాలకులు కూడా వేసుకోండి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం వెజిటేబుల్స్ని వేసుకుందాం. నేను ఇక్కడ క్యారెట్స్, రాడిష్, లేడీస్ ఫింగర్, టమాటోస్ని తీసుకుంటున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అన్నీ కూడా ఇందులో వేసుకోండి. మీకు కావాలంటే ఇంకా వేరే వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు. ఇలా వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ చేసేసుకొని ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ పప్పులో కొద్దిగా సాల్ట్ వేసాం కాబట్టి ఇందులో కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మనం ప్రసాదం కోసం చేస్తున్నాం కదా, సో టేస్ట్ చూడడం పాసిబుల్ కాదు కాబట్టి మీకు సరిపడా వేసేసుకోండి. అలానే ఇందులోకి 2 స్పూన్స్ కారం కూడా వేసి మొత్తం మిక్స్ చేసేసుకోండి. నెక్స్ట్ చింతపండు నానబెట్టుకున్నాం కదా, సో రసంని ఇందులో వేసి మొత్తం మిక్స్ చేసి మరిగించాలి కాసేపు. నెక్స్ట్ కొంచెం పుదీనా కూడా వేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. 1 స్పూన్ వరకు సాంబార్ మసాలా వేసి మిక్స్ చేసేసుకొని అలానే కొద్దిగా కరివేపాకు వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి పప్పుని వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసి కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఆఫ్ చేసుకోవడమే. అంతే అండి, సాంబార్ కూడా రెడీ అయింది. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 3 పచ్చిమిర్చి వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. అలానే 3 యాలకులు, 3 లవంగాలు, ఒక బే లీఫ్, కొద్దిగా దాల్చిన చెక్క, స్టోన్ ఫ్లవర్ కొద్దిగా వేసి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఒక 1/2 స్పూన్ పసుపు వేసి మిక్స్ చేసేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి వెజిటేబుల్స్ని వేసుకుందాం. నేను ఇక్కడ బీన్స్, క్యారెట్స్, బఠానీ, కార్న్ని మిక్స్ చేసి వేస్తున్నాను. ఇందులో వేసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోండి. వన్ స్పూన్ కారం వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. ఒక 1 స్పూన్ సాల్ట్ వేసి మిక్స్ చేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 2 స్పూన్స్ పల్లీల పొడి, 1 స్పూన్ నువ్వుల పొడి వేయండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. అవి వేసేసి ఒకసారి బాగా కలిపేసి 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి.
ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసి మిక్స్ చేసేసి ఆఫ్ చేసుకోవడమే. అంతే అండి, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రెడీ. సో ఇక్కడ చూసారు కదా, పూజ కోసం అయితే అన్నీ ప్రిపేర్ చేసుకున్నానండి. టేబుల్ పైన ఒక క్లాత్ వేసేసి దేవుణ్ణి పెట్టి ఫ్లవర్స్తో అలా డెకరేట్ చేశాను. ఫ్రూట్స్ అవి పెట్టేసి అరిటాక్లో అయితే ఈ ప్రసాదాలన్నీ పెట్టేస్తున్నాను. ఇది నా ఫస్ట్ వరలక్ష్మి వ్రతం అండి. సో ఇలా సింపుల్గా చేసేసుకున్నాను. ఫైనల్గా అయితే ఒక బనానా పెట్టేసి ఇలా 9 వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ని అరిటాక్లో పెట్టేశాను. సో ఫైనల్గా ఇదన్నమాట మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అయితే. మీకు ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేసి, అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.